ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ విధంగా యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేయుచున్నాము. ఇప్పటి వరకు మనము యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి 12 వచనాలు ధ్యానం చేసుకోవడం జరిగింది ప్రియులారా. 13వ వచనం నుండి 22వ వచనం వరకు ఈరోజు వాక్య భాగంగా మనము స్వీకరించడం జరిగింది. ఇప్పటి వరకు యోబు గారి జీవితంలో సౌకర్యవంతమైన జీవితం ఉంది, నెమ్మదికరమైన జీవితం ఉంది. అపవాది ఏదో విధంగా యోబు గారి కుటుంబ జీవితంలో అడుగు పెట్టాలని ఆలోచన చేసి ఉన్నాడు. కానీ దేవుడు యోబు గారు నమ్మకంగా ఉంటాడని అపవాదికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశంలో భాగంగా మరి యోబు గారి శరీరానికి ఎటువంటి హాని కలగకుండా అపవాదికి అవకాశం ఇచ్చినట్టుగా ధ్యానించుకున్న వాక్య భాగాన్ని బట్టి అర్థము చేసుకోవచ్చు ప్రియులారా. ప్రతి ఒక్కరి కుటుంబ జీవితంలో దేవుని యొక్క కంచె ఉంటుంది. ఆ కంచె ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 3 అంచెలుగా ఉంటుంది. మొదటగా తన కృప ద్వారా అనుగ్రహించిన ఐశ్వర్యం, రెండవది వారికి ఇచ్చిన సంతానం, మూడవది వ్యక్తిగతంగా వారే. మొదటగా కుటుంబ వ్యవస్థలో వారికి ఉన్న ఆర్థికపరమైన అంశాలు ఒక కంచె, రెండవదిగా వారికి అనుగ్రహించిన పిల్లలు రెండవ కంచె, మూడవదిగా వారే అంటే వారికి ఎటువంటి హాని కలగకుండా, అంటే 3 అంచెల భద్రత అంటారు కదా ప్రియులరా. కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు వారు వెళ్ళే చోట 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. వారు వెళ్ళిన చోట వారికి ఎటువంటి హాని కలగకుండా, వారి మీద ఎవరు దాడి చేయకుండా, వారి మీద ఎవరు కూడా హత్య ప్రయత్నం చేయకుండా భద్రతా వలయాలు మనకు తెలియకుండానే ఉంటాయి. వాటిని దాటి శత్రువు వెళ్ళి మరి ఆ ప్రముఖమైన వ్యక్తుల మీద దాడి చేయకుండా ఆ భద్రత వలయాలు 3 అంచెల భద్రతలు ఇస్తుంటాయి. అదే సమయంలో దేవుడు యోబు గారికి అనుగ్రహించినవి ఏమేమైనాయి? మొదటగా ఐశ్వర్యము, ధనవంతుడిగా దేవుడు దీవించాడు. రెండవదిగా 10 మంది సంతానం ద్వారా ఆశీర్వదించి దీవించారు. మూడవదిగా యోబు గారికి ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంచారు ప్రియులారా. ఈ 3 అంచెల భద్రత దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి యోబు గారు దేవుని దూషించట్లేదని అపవాది సవాలు చేసినప్పుడు మరి 2 కంచెలు మాత్రము తొలగించుచున్నాను, మూడవ కంచె అయిన యోబు గారి మీద నీవు ఎటువంటి హాని తలపెట్టకూడదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక నమ్మకము, ఎటువంటి గాలి తుఫాన్లు ఎదురైనా, ఎటువంటి మరి కుటుంబాల్లో అనుకోని సంఘటనలు జరిగినా కూడా తట్టుకొని నిలబడగలిగే విశ్వాసము యోబు గారి మీద దేవునికి కలిగిన నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి కొంత అవకాశము అపవాదికి కల్పించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా బలమైన పునాదితో నిర్మించుకోవాలి. అప్పుడు మన యొక్క విశ్వాస జీవితము దృఢపరచబడుతుంది. ఎటువంటి విపత్కర సంఘటనలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనం పొందుకోగలం ప్రియులారా. మరి ఇక్కడ చూస్తున్నాము యోబు గారి జీవితంలో ఈ యొక్క 13వ వచనం నుండి 22వ వచనాల మధ్య అప్పటి వరకు నెమ్మదికరంగా ఉన్న యోబు గారి కుటుంబ జీవితము ఒక గొప్ప గాలి తుఫాన్ ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. మరి అతడికి ఉన్న పనివారులు హతమయ్యారు, తనకున్న పశు సంపద అంతా కూడా హతమైంది, తనకున్న ఆస్తి పాస్తులన్నీ కూడా నశించిపోయాయి. ఒక్కొక్క దూత వచ్చి జరిగిన సంగతులు మరి యోబు గారికి సెలవిచ్చినట్టుగా వాక్య భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. రెండవదిగా తన యొక్క కుమారులను కుమార్తెలను మరి కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఇవన్నీ ఉన్న పాటున అకస్మాత్తుగా జరిగిపోయిన సంఘటనలు. అంటే మన జీవితంలో ఒక చిన్న అనుకోని సంఘటన, ఊహించని సంఘటన జరిగితేనే మనం తట్టుకోలేని స్థితిలో ఉంటుంటాము. కానీ యోబు గారి కుటుంబ జీవితంలో తనకున్నదంతా ఉన్న పాటున కోల్పోవడం, తన సంతానాన్ని కోల్పోవడం, అటువంటి విపత్కరమైన పరిస్థితి యోబు గారికి ఎదురైంది ప్రియులరా. యోబు గారి విశ్వాస జీవితానికి ఒక పరీక్షా సమయం ఎదురైంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం గారి జీవితంలో పరీక్ష సమయాలు ఎదుర్కొన్నారు.
ఆ పరీక్ష సమయాల్లో విజయం సాధించారు. తన ఏకైక కుమారుని బలి ఇవ్వమనడం ఒక పరీక్ష సమయం. ఎంతవరకు దేవుని యందు విశ్వాసం కనబరుస్తాడని ఆ పరీక్షలో గెలిచాడు అబ్రహాం గారు. ఇసాకు గారి జీవితంలో కూడా మరి దేవుని యందు భయభక్తులు కనబరిచిన జీవితం జీవిస్తూ ప్రతి ఒక్క పరీక్ష సమయంలో తను ఎంతో ఓపిక సహనము ప్రదర్శించిన విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంకా యాకోబు గారి జీవితంలో అయితే ఎన్నో పరీక్షా సమయాలు కూడా యాకోబు ఎదుర్కొన్నారు. యోసేపు గారు ఎదుర్కొన్నారు. మోషే గారు ఎదుర్కొన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రముఖమైన వ్యక్తులుగా పిలవబడే వారంతా కూడా ఊరికే ప్రముఖమైన వ్యక్తులు కాలేదు. వారి యొక్క విశ్వాస జీవితము నిలబెట్టుకొనుచు వారు ఎదుర్కొన్న పరీక్షా సమయాల్లో వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి పొందుకున్నారు కాబట్టే వారు ప్రముఖమైన వ్యక్తులుగా పిలువబడుచున్నారు. ఊరికే వారు ప్రముఖమైన వ్యక్తులు కాలేదు. వారి గురించి రాయబడ్డాయంటే వారిలో ఉన్న విశ్వాసం గొప్పది కాబట్టి వారి గురించి ప్రముఖంగా రాయబడ్డాయి. యోబు గ్రంథం కూడా యోబు గారి పేరుతో లిఖించబడిందంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏమైనాయో, ఆయన యొక్క విశ్వాస జీవితం ఏమైనదో, ఆయన కుటుంబ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవడం ద్వారా మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని దృఢపరచుకోగలం. ప్రియులారా, తన కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఉన్న సంపద అంతా కోల్పోయాడు. 20వ వచనంలో చూస్తున్నాము, యోబు లేచి ఎంతో దుఃఖించాడు, ఎంతో వేదన చెందాడు. తనకు ఉన్న సంతానం కోల్పోయిన విధానాన్ని బట్టి విచారము వ్యక్తం చేస్తూ వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గురికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని నిందిస్తున్నాడా? దేవుని దూషిస్తున్నాడా? ఇక్కడ చూసిన వాక్య భాగంలో 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అంటున్నాడు. ప్రియులారా, ఏమీ లేనివాడిగా వచ్చాను, ఏమీ లేనివాడిగానే వెళ్తాను. ఇప్పటి వరకు తనకు ఉన్నవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి ఇచ్చినవి. సంపద కానీ సంతానం కానీ అవన్నీ కోల్పోయిన వెంటనే దేవుని దూషించకుండా ఒకటే మాట అన్నాడు, నేను జన్మించినప్పుడు నాతో పాటు ఏం తెచ్చుకున్నాను? ఏమీ తెచ్చుకోలేదు. అనగా ప్రియులారా, తన జీవితంలో ఉన్నవన్నీ కోల్పోయినా, పిల్లలని సంతానాన్ని కోల్పోయినా తన ఉద్దేశం ఏ విధంగా ఉందో జ్ఞాపకం పెట్టుకోండి. విచారం ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, కానీ ఇక్కడ చూసిన ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనం ఎంతమందిమి విశ్వాసులుగా జీవిస్తూ ఎంతవరకు మనము దేవునికి స్తుతి చెల్లించే వారిగా ఉన్నాం? దేవునికి మనము స్తుతి చెల్లించే వారిగా ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకలాగా కాకుండా మనకు విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ దేవునికి నమ్మకమైన జీవితం మనం జీవించాలి. దేవునికి మనం స్తుతి చెల్లించేవారిగా ఉండాలి. ప్రియులారా, యోబు గారి జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఎటువంటి అలజడులు ఎదురైనా సరే దేవుని నామాన్ని మనం మహిమపరిచేవారిగా ఉండాలి. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను. ఏమీ లేనివాడిగా వచ్చాను, ఏమీ లేనివాడిగా వెళ్తాను. మధ్యస్థంగా నాకు అనుగ్రహించినవన్నీ కూడా దేవుని కృప ద్వారా మాత్రమే నాకు అనుగ్రహించబడ్డాయి. సమస్తము అనుగ్రహించబడినవి దేవుని ద్వారానే. ప్రియులారా, ఈ ముగింపులో 22వ వచనంలో మనం చూసినట్టయితే, మొదటి అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే, ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అని మనం వాక్య భాగాలు చూసినాం. ప్రియులారా, జరిగిన సంగతులను బట్టి దేవుని స్తుతించాడే తప్ప దేవుణ్ణి దూషించలేదు. దేవుడు అన్యాయస్తుడని దేవుణ్ణి నిందించలేదు. ప్రియులారా, తన యొక్క విశ్వాస జీవితాన్ని ఒక పరిపూర్ణమైన స్థాయిలో నిర్మించుకున్నవాడిగా యోబు గారు ఉన్నారు. ఈ లోక రీతిగా అనేకమైన విషయాల్లో మనల్ని మనము ఎదగడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకుంటాము. యోబు గారు తన విశ్వాస జీవితాన్ని చక్కగా నిర్మించుకున్నారు, మంచి పునాది వేసుకున్నారు. తన యొక్క విశ్వాసం నుండి అతడు తొలగిపోలేదు, దేవుని నిందించలేదు, దేవుని అన్యాయస్తుడని అనలేదు. ప్రియులారా, ఈ పూర్తి మొదటి అధ్యాయం మనము 2 భాగాలుగా ధ్యానం చేసుకుని ఉన్నాము ఇప్పటి వరకు. ఈ మొదటి అధ్యాయంలో ఆరంభంలో
యోబు గారి గుణ లక్షణాలు మొదలుకొని అతడు ఎంతో నెమ్మదికరమైన జీవితం జీవిస్తున్న పరిస్థితిని మనం చూసాము. ఈ మొదటి అధ్యాయం ముగింపుకి వచ్చేసరికి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. మన జీవితంలో ఎప్పుడు ఎటువంటి సంఘటనలు అనుమతించబడతాయో తెలియదు. అనుమతించబడిన ప్రతి ఒక్కటి కూడా మనము స్వీకరించేవారుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవాలి ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కనబరిచిన జీవితం జీవించే విషయంలో నమ్మకంగా ఉండాలి. మన యొక్క స్వీయ తప్పిదాలు, స్వీయ నిర్ణయాలు, సొంత నిర్ణయాలు కాకుండా దేవుని మీద ఆధారపడిన జీవితం మనం జీవించే వారిగా ఉన్నట్టయితే దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి ఒక్క పరీక్షను మనం తట్టుకొని నిలబడగలిగే శక్తి దేవుని ద్వారానే మనం పొందుకోగలం ప్రియులారా. ఈ మొదటి అధ్యాయము ఆరంభము ఏ విధంగా ఉంది, ముగింపు ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితం ఆరంభం ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఒకసారి మనం పరిశీలించుకుందాం. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం మనము ఈ విధంగా రెండవ భాగం ద్వారా ముగించుకుంటున్నాం. ధ్యానించుకున్న అంశాల ద్వారా మనం సరిచేసుకోవాల్సిన విషయాలు సరిచేసుకొని విశ్వాసంలో బలపరచబడుచు, దృఢపరచబడుచు, దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితం కలిగిన వారిగా ముందుకు కొనసాగించుకుందాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.